ఎస్టీక్యూసీ మోడల్ న్యూ మోడల్ ప్రామా ఐపీ కెమెరా 6 మెగా పిక్సెల్. మనం ఎన్విఆర్లో ఏ విధంగా యాడ్ చేయాలి, ప్రిజన్ ఎన్విఆర్ కానీ అదర్ సిపి ప్లస్ ఎన్విఆర్ కానీ దేంట్లోనే ఏ విధంగా యాడ్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం, చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోల కోసం అప్డేట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్స్ గురించి మీరు కామెంట్ కింద పెట్టినా కానీ మీకు ప్రతి ఒక్కటి మేము తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఇదిగోండి, మనం ప్రామా కెమెరా 6 మెగా పిక్సెల్ లేటెస్ట్ మోడల్ అండి ఇది. ఇప్పుడు దీన్ని ప్రిజన్ ఎన్విఆర్లో యాడ్ చేయడం ఎలా అనే దాని గురించి ఈ కెమెరాని ఫిక్స్ చేసా చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయి. ఓడిడిటి సాఫ్ట్వేర్ అండి, ప్రామా ఐపీ కెమెరా సాఫ్ట్వేరు. ఇది మన ల్యాప్టాప్లో వేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం కెమెరాని కనెక్ట్ చేస్తున్నాము. కెమెరా మనకి యాడ్ అయిన తర్వాత దాని ఐపీ అడ్రస్ కనపడుద్ది. ఇదిగోండి, ఐపీ అడ్రస్ PTNC 160D3WN. దీన్ని మనం ఇప్పుడు ఐపీఆర్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసామండి కెమెరాకి, న్యూ కెమెరాకి. మెయిల్ ఆర్ ఆన్సర్ మనకి ఏది కావాలో అది సెట్ చేసేసుకుని మళ్ళీ ఓటీటీ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ 0 ఉంది మన దగ్గర నెట్. అప్పుడు ప్రజెంట్ దీన్ని ఐపీ అడ్రస్ 0 మార్చుకోవాలి. మనకి ఏ ఐపీ కావాలో కూడా అది కూడా పెట్టుకునేసి ఇప్పుడు కెమెరా ఐపీ అడ్రస్ అయితే మనకి చేంజ్ అయింది. మనకి ఏ ఐపీ కావాలో అది. ఇక్కడ మనకి ప్రజెంట్ నెట్ 0 ఉంది కాబట్టి 1 నుంచి మనం 0 మార్చుకున్న తర్వాత మన కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్ కొట్టేసి ఈ ఐపీ అడ్రస్ దగ్గర డబుల్ క్లిక్ చేస్తే మన కెమెరా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, కెమెరా అయితే బ్రౌజ్ అయింది, ఓపెన్ అయింది కదండి.
లాగిన్ చేస్తున్నాం. కెమెరా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి లైవ్ వస్తుంది. ఇప్పుడు ఈ కెమెరాని మనం ఆన్ ఇఫ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసి మెయింటెనెన్స్ అండ్ సెట్టింగ్స్, మెయింటెనెన్స్లోకి వెళ్ళండి. నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఆన్ ఎఫ్ ఎనేబుల్ ఆన్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ యాడ్ చేయాలి. మన కెమెరాకి ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్నామో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకోండి. అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్. అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని ఓకే చేస్తే మనకి ఆన్ అయ్యే ఫోటో తర్వాత సేవ్ చేయండి. సేవ్ అయ్యింది. ఇప్పుడు మనం మెయింటెనెన్స్లోకి వచ్చేసి సెక్యూరిటీ ఓపెన్ చేయండి. సెక్యూరిటీలో లాగిన్ మేనేజ్మెంట్ ఎనేబుల్ ఇల్లీగల్ లాక్ దీన్ని ఆఫ్ చేయండి. సేవ్ చేయండి. మెయింటెనెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇప్రిజన్ ఎన్విఆర్లో లైవ్ వచ్చేస్తుందండి. వీడియో ఆడియో సెలెక్ట్, సేవ్, సబ్స్ట్రీమ్, వీడియో ఆడియో సెలెక్ట్, సేవ్, ఆడియో సేవ్, image, supplementary light, smart supplementary light, white light supplement, 20 seconds.